నమస్కారం. ఇంటర్వ్యూస్లో మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. వినడానికి చాలా గమ్మత్తుగా ఉంటుంటాయి. టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ హూ ఆర్ యూ అని. హూ ఆర్ యూ అని ప్రశ్న వేస్తే హూ యామ్ ఐ, నేనెవరు, ఇది నేను తెలిస్తే నీ దగ్గరికి రాను. ఇది నాకు తెలియదు కాబట్టి నీ దగ్గరికి వచ్చా. నేనెవరో నాకు తెలిస్తే ఈ ఇంటర్వ్యూలకు వీటికి నేను ఎందుకు వస్తా? నేనెవరో నాకు తెలియదు కాబట్టి టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని నువ్వు అన్నప్పుడు నా గురించి నేను ఫలానా, నేను అది, నేను ఇది, దిస్ ఈజ్ మై అచీవ్మెంట్, దిస్ ఐ హ్యావ్ డన్, దట్ ఐ హ్యావ్ డన్, ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్, నేను పెద్ద తురుంఖాన్ని అని చెప్పుకుంటూ మనం ఇంటర్వ్యూలో ఏవో 4-5 ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటాం. సరే, ఇవన్నీ చెప్పాం, బాగానే ఉంది. నేను ఫలానా సబ్జెక్టులో తురుంఖాన్ని అని మనం అనుకుంటాం. కానీ బయటకు వచ్చినప్పుడు సమాజంలో, విస్తృతమైనటువంటి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మనకంటే తురుంఖాన్లు, మనకంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ ముందు మనం ఒక్కోసారి వెలతలపోతూ ఉంటాం. మనకేమీ తెలియదు అనిపిస్తుంటుంది నిజంగా. అంటే ఇఫ్ వీ రియల్లీ ఇంట్రాస్పెక్ట్, మనకు ఒక అంతఃశోధన అనేది కనుక మనకు ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది మనకి ఎంత తెలుసు అనేటువంటిది. మొదట్లో యవన గర్వంలో నాకు బాగా తెలుసు అనేటువంటి గర్వం ప్రతి మనిషికి దాదాపు ఉంటుంది. రాను 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 ఈ ప్రపంచంలో 10 మందిలో తిరుగుతూ ఉన్నప్పుడు మనకు కొన్ని విషయాలు అవగతం అవుతూ ఉంటాయి. దాని గురించి ఒక చక్కటి పద్యం భర్తృహరి సుభాషితం నుంచి ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులోకి చక్కగా మార్చారు. అదేమిటంటే, తెలివి యొకింతలేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసితియంచు గర్వితమతిన్ విహరించితిదొల్లి, ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితి గతమయ్య నితాంత గర్వముల్. గతమయ్య నితాంత గర్వముల్ ఉన్న ఇదంతా కూడా పోయింది. ఎప్పుడట ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై, మనకంటే తెలిసిన వాడి దగ్గర కొంచెమే నాకు తెలుసు అని చెప్పి చేతులు కట్టుకుని నిల్చున్నప్పుడు మనం ఏ రకంగా రొమ్ము విరుచుకు తిరిగాము అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. తెలివి యొకింత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి ఎంచు గర్వితమ మతిన్ విహరించి తిదొల్లి. మంచి గర్వంతో చిన్నప్పుడు బాగా తిరిగాం. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, when we come to know, when we realize that there are so many people who know better than us, who are more educated, who have done a lot of industry in the field, that we feel that we are so and so. అది తెలుస్తూ ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదని తెలుస్తూ ఉంటుంది. వాట్ ఎవర్ దట్ ఈస్ నోన్ టు అస్ ఈస్ వెరీ 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 లిటిల్. ఈ రకమైనటువంటి స్పృహతోటి మనం ముందుకు వెళితే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. మనకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అనేటువంటి ఒక విషయం మనకు స్ఫురిస్తుంది. సోకాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఇవాళ మనకు చెప్తుంటారే, నీకు అది తెలుసు, ఇది తెలుసు అని చెప్పమంటారు. ఈ మాట మనం చెప్తే, ఈ పద్యం చెప్తే ఇదేదో సమ్ కాంప్లెక్స్ తోటి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నావు, నీకేవీ తెలియదని నువ్వు ఫీల్ అవుతున్నావు. దిస్ ఈస్ నాట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, దిస్ ఈస్ ద రియాలిటీ. వాట్ వీ నో, నాకేమీ తెలుసు అనేటువంటిది నీకు తెలిసినప్పుడు నీకు ఏమీ తెలియని వాడు అవుతావు. కాబట్టి మనకు ఎంత తెలుసు అనేటువంటి దానికంటే మనకు ఎంత తెలియాలి, ఎంతో తెలుసుకోవాలి అనే ఆలోచనతోటి మనం ముందుకు వెళుతూ ఉంటే మన జన్మ సార్థకం అవుతుంది. ధన్యుణ్ణి. నమస్కారం.